నాగబంధం ట్రైలర్ చూసి నేను నెక్స్ట్ బిగ్ మైథలాజికల్ ఫ్యాంటసీ అనుకున్నా. కానీ మూవీ చూశాక నా ఎక్స్పెక్టేషన్స్కి స్క్రీన్ మీద జరిగింది రెండు డిఫరెంట్ స్టోరీస్ లాగా అనిపించాయి. నా ఒపీనియన్లో నాగబంధం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విజువల్స్, టెంపుల్ సెట్స్, సినిమాటోగ్రఫీ, బీజిఎం కొన్ని సీన్స్లో చాలా గ్రాండ్గా అనిపించాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఎఫర్ట్ కనిపిస్తుంది కూడా. కానీ ప్రాబ్లమ్ ఇస్ ది స్టోరీ. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. ప్లాట్ స్టార్ట్ అవ్వడానికే టైం తీసుకుంది. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవ్వలేదు. అసలు సాంగ్స్ అండ్ ఫైట్స్ కొన్ని చోట్ల అన్నెసరీగా ఉన్నాయి అని అనిపించింది. క్యారెక్టర్స్ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా అసలు బిల్డ్ అవ్వలేదు. బట్ చాలామందికి విజువల్స్, మైథాలజీ, కాన్సెప్ట్, క్లైమాక్స్ నచ్చింది. ఇంకొంతమందికి మాత్రం స్టోరీ, స్క్రీన్ ప్లే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సో ఇది ఆడియన్స్ని క్లియర్గా డివైడ్ చేసిన మూవీ అని చెప్పచ్చు రీసెంట్ టైమ్స్లో. నాకు పర్సనల్లీ విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. కానీ స్ట్రాంగ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ మాత్రం ఫర్ షూర్ ఉంటుంది. మీరు నాగబంధం చూసారా? మీ రేటింగ్ ఎంత? కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆనెస్ట్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.